హాయ్ అండి, మటన్ కర్రీ వండుతున్నాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ, గసగసాలు, ఒక లవంగాలు అవన్నీ మిక్సీ ఆడేస్తానండి. అందులోనే మళ్ళా ఉల్లిపాయలు, చికెన్ మసాలా పొడి ఇవి వేసాను. మటన్ మసాలా మిక్సీ ఆడేసానండి. కర్రీ ఏమో క్లీన్ చేసేస్తున్నాను. వాటర్ వేసి కడేస్తున్నాను. ఇంకా లేదు, కడిగేస్తున్నానండి. పచ్చిమిర్చి కాస్ట్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తేనే కొంచెం కూర టేస్టీ ఉంటుందని నా అభిప్రాయం అండి. మసాలా పేస్ట్ అండి, ఉల్లిపాయలు, ఉప్పు అండి, బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం ఇవి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎక్కువగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేస్తానండి నేనైతే కారం ప్రస్తుతానికి. అది బాగా వేగి ఫ్రై అయిన తర్వాత అడుగట్టి స్టేజ్లో ఉన్నప్పుడు మటన్ వేస్తానండి. అలాగైతే బాగా వేగుతుంది. ఇంకా అప్పుడు మూత పెట్టి బాగా మగ్గిస్తానండి. మటన్ వేస్తానండి. మటన్ వేసిన తర్వాత బాగా కలుపుతాను. కలిపేసి మూత పెట్టేస్తానండి. సిమ్లో బాగా ఉడుకుతుంది. ఎక్కువసేపు మగ్గనిచ్చి బాగా ఫ్రై అయితే కనుక మళ్ళీ ఇది కూడా అంతే అడుగట్టిన తర్వాత వాటర్ వేస్తానండి. ఆ తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ పెట్టి కొంచెం పెద్ద మంట మీద పెట్టి ఆ తర్వాత చిన్న మంట మీద పెట్టేస్తానండి. బాగా పీసులు కూడా మెత్తగా ఉడుకుతాయండి. కలర్ చేంజ్ అవుతే చాలండి. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత వేసుకున్నాను. బౌల్ నేను కొత్తిమీర వేయకపోయినా టేస్టీగా ఉంటుందండి. ఎందుకో నేను పెద్ద ఒక్కొక్కసారి మర్చిపోతాను కూడా. నేను బాగా ఫ్రై అయిపోయింది. మేము ఇది వండుకున్నామంటే మా అమ్మగారికి వేరే కూర వండుతుంది. మా అమ్మ అస్సలు తినదు. మా అమ్మకి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేశానండి. ఈజ్ రెడీ కర్రీ మటన్.